మంచు ఫ్యామిలీ ఇష్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే మంచు మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్ ని మంచు మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకసారి చూస్తే మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ లో ఆయన మెయిన్ ప్రాబ్లం కోడలతో అని కనిపిస్తుంది. ఆయన ఏమంటాడంటే ఇండైరెక్ట్ గా ఈ కర్నూలు ఆళ్లగడ్డ ఏరియా అంటే అక్కడ భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యే కదా. సో ఆ ఏరియా నుంచి వచ్చినటువంటి మీకు రౌడీలు తమ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు అనేది మంచు మోహన్ బాబు యొక్క బిగ్గెస్ట్ అలిగేషన్ గా కనిపిస్తుంది. ఆయన ఏమంటే బేసిక్ గా నేను 10 సంవత్సరాల నుంచి జలపల్లిలోని ఫామ్ హౌస్ లో ఉంటున్నాను. మంచు టౌన్ దాని పేరు. అక్కడ నేను ఉంటున్నాను. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నాతో పాటు నా కొడుకు కోడలు కూడా ఉంటున్నారు. వాళ్ళ 7 నెలల పాప కూడా ఉంటుంది. అయితే 7 నెలల పాపని ఒక పని వాళ్ళ చేతిలో పెట్టేసి 4 నెలల క్రితం నా కొడుకు కోడలు వెళ్ళిపోయారు. మొన్న శనివారం నాడు రాత్రి వచ్చారు సడన్ గా. నేను అప్పుడు పడుకుండి పోయానని చెప్పారు. పొద్దున్న లేచాను. కొడుకు పడుకుని ఉన్నాడు. నేను ఇంకా మాదాపూర్లో నా ఆఫీస్ కి పని మీద నేను వెళ్ళిపోయాను. ఆ కార్యక్రమాల్లో నేను ఉన్నాను. అయితే అక్కడ నాకు ఫోన్ వచ్చింది. ఎవరో వచ్చారు ఇక్కడ వచ్చి చూస్తే ఎవరో రౌడీలు వచ్చి భూమా అఖిలప్రియ భూమా నా మౌనికా రెడ్డి తీసుకొచ్చినటువంటి రౌడీలు మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని పనిచేసే వాళ్ళని సిబ్బందిని వాళ్ళందరినీ తరిమేస్తూ అది ఆక్రమించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. నేను అడ్డుకోబోయినందుకు గాని నన్ను చంపబోయారు, నన్ను కొట్టారు అని మంచు మోహన్ బాబు తన కంప్లైంట్ లో ఇచ్చారు. మంచు మనోజ్ ఏమో కంప్లీట్ డిఫరెంట్ వెర్షన్. శ్రీ విద్యా నికేతన్‌లో జరుగుతున్నటువంటి అన్యాయాలు నిజానికి శ్రీ విద్యా నికేతన్ అంటే ఆస్తులు పంచేశారు మోహన్ బాబు కొన్నాళ్ళ క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు మంచు విష్ణుకి వెళ్ళిపోయింది అది. సో అది వెళ్ళిపోయినప్పటికీ కూడా గతంలో మేము డైరెక్టర్లం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు అన్యాయం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఫీజుల విషయంలో అన్యాయం గురి కాబడుతున్నారు. బయట ఏదన్నా పిల్లకి అఘాయిత్యం జరిగితే ఇంకోటైతేనే వెళ్తాను కదా నేను. సో మా నాన్న పేరు మీద ఉంది. మాకు ఒక గుడ్ విల్ ఉంది దాని మీద. మా ఫ్యామిలీ వల్ల మేము నడిపిన వ్యవహారం వల్ల అట్లాంటి పేరు అంతా పోగొడుతున్నారు. అండ్ పిల్లలకి అన్యాయం జరుగుతుంది. పేరెంట్స్ కి ఫీజుల విషయంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఇన్వాల్వ్ అవుతుంటే దాన్ని తట్టుకోలేక నా మీద ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ చేస్తూ నన్ను కొట్టించబోయారు. విద్యానికేతన్‌లో ఉండేటువంటి పెద్దలందరూ వచ్చి నా మీద దాడి చేశారు. నన్ను కొట్టారు కొంతమంది స్టాఫ్ అనేటువంటిది మంచు మనోజ్ యొక్క వెర్షన్ అన్నమాట. సో ఈ 2 వెర్షన్‌లో మీరు చూస్తే నిజంగా భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనికా రెడ్డి వచ్చిన తర్వాత గొడవలు జరిగాయి అనేది మనం దాన్ని కొట్టిపారేయొచ్చు. అంటే నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళుండొచ్చు. కోడళ్ళు వచ్చాక ఇళ్ళలో గొడవలు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాయి గానీ, వీళ్ళిద్దరూ స్టెప్ బ్రదర్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మంచు మనోజ్ యొక్క మదర్ వేరు. విష్ణు మంచు లక్ష్మి యొక్క మదర్ వేరు. కానీ మంచు లక్ష్మి మాత్రం మనోజ్‌తో చాలా మంచిగా ఉంటది. నువ్వు నాకు ఇంకొక తల్లివమ్మ అని కూడా మంచు మనోజ్ పోస్ట్ చేస్తుంటాడు ఆమె గురించి. నిన్న కూడా ఇంత గొడవ జరిగితే 1 అవర్ పాటు వచ్చి జలపల్లి ఫార్మ్ హౌస్‌కి వచ్చి మాట్లాడి 1 అవర్ మనోజ్‌తో అక్కడి నుంచి వెళ్ళింది మంచు లక్ష్మి. అంటే ఏదో జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు.